ఒక్క విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరికీ నేను చెప్తున్నాను. ఈశ్వరుడు నీ లైఫ్ నుంచి ఒక పర్సన్ని దూరం చేశాడు అంటే స్టాప్ చేజింగ్ దెమ్. మరి ఆ పర్సన్ని చేసి చేయడం, బ్రతిమలాడుకోవడం, ఉండమండం చేయకండి. అన్యాయం చేయమని నేను చెప్పట్లేదు. నిజంగా మన వైపు తప్పు ఉంటే రెక్టిఫై చేసుకుందాం, మన తప్పుని సరిదిద్దుకుందాం, వాళ్ళకి మనం అన్యాయం చేసి ఉంటే. కానీ ఒక పర్సన్ని మీ నుంచి దూరం చేశాడంటే మరి ఇంకా మీ తప్పు లేకపోయినా ఆ పర్సన్ దూరం అయ్యారు అంటే స్టాప్ చేజింగ్ దెమ్. ట్రస్ట్ లార్డ్ శివాస్ ప్లాన్. ఆ ఈశ్వరుడు యొక్క నిర్ణయాన్ని నమ్మండి. ఎందుకంటే నాట్ ఎవ్రీ గుడ్ బై ఈజ్ ఎ లాస్. ప్రతి గుడ్ బై మన జీవితానికి లాస్ ఏం కాదు. ప్రతి గుడ్ బైకి మనం డిప్రెషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చాప్టర్ని ఈశ్వరుడు మన జీవితంలో క్లోజ్ చేశాడంటే దాన్ని మళ్ళీ రీరైట్ చేయాలని ట్రై చెయ్యొద్దు. ఒక చాప్టర్ని ఈశ్వరుడు మన లైఫ్లో క్లోజ్ చేశాడంటే దాన్ని మళ్ళీ రీరైట్ చేయాలని ట్రై చేయొద్దు. రీరైట్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే మనం పాస్ట్ మరియు ప్రజెంట్ ఈ రెండింటినే మనం చూడగలం. పాస్ట్ని చూడగలం, చూసాం. ప్రస్తుతం జరుగుతుంది చూడగలం. ఫ్యూచర్ని మనం చూడలేం. కానీ ఈశ్వరుడు మన భవిష్యత్తును కూడా చూడగలం. అందుకే ఈశ్వరుడిని త్రినేత్రుడు, ముక్కంటి అనే పేరుతో పిలుస్తారు. అతని భవిష్యత్తు కూడా తెలుసు. మన లైఫ్లో ఏం జరుగుతుంది, ఎవరిని ఉంచాలి, ఎవరి పాత్రని మన జీవితంలో క్లోజ్ చేయాలి, ఆయనకి మాత్రమే తెలుసు. ట్రస్ట్ లార్డ్ శివాస్ ప్లాన్, ట్రస్ట్ లార్డ్ శివాస్ టైమింగ్. ఒకరి చాప్టర్ కంప్లీట్ అయ్యింది అంటే మన లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఎంత ట్రై చేసి గింజుకున్నా వాళ్ళు ఇంకా ఉండరు. మనకి నమ్మకం దేని మీద ఉండాలంటే మనకి అన్యాయం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ మీద కాదు. నమ్మకం ఉండాల్సింది ఈశ్వరుడి మీద. నెక్స్ట్ ఏదో ఒక అద్భుతాన్ని మన జీవితంలోకి పంపిస్తున్నాడు కనుకనే దానికోసం స్పేస్ క్రియేట్ చేయడానికే ఒక పర్సన్ని మన జీవితంలోంచి ఖాళీ చేశాడు అనే విషయాన్ని మనం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. అది పర్సన్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఇంకేది వాట్ ఎవర్ ఇట్ మే బి కావచ్చు. ట్రస్ట్ లార్డ్ శివ, నాట్ ద పర్సన్స్. మనుషుల్ని నమ్మి బాగుపడినవాడు లేడు. ఈశ్వరుడిని నమ్మి చెడిపోయినవాడు ఒక్కడు కూడా లేడు. అది మనుషుల్ని నమ్మి బాగుపడినవాడు ఒక్కడు కూడా లేడు. కోట్ల కొద్దీ మోసపోతూనే ఉన్నారు. ఈశ్వరుని నమ్మి చెడిపోయినవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. భోలాశంకరుడు ఆయన. మనల్ని అవమానిస్తూ, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని డ్యామేజ్ చేస్తూ, మన మీదే లేనిపోని కంప్లైంట్లు ఇస్తూ, మన లైఫ్తో చెలగాటం ఆడి కేవలం టైంపాస్ కోసం ప్రేమని నటించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రేమించడం తప్పు అనడం లేదు. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్ళి జీవితం పంచుకుంటానంటేనే ప్రేమించండి. అంతేగాని ప్రేమ పేరుతో టైంపాస్ వేషాలు వేస్తే ఒకరి ఎమోషన్స్తో ఆడుకునే హక్కు నీకు లేదు. కర్మ ఫలితమైనది కలిగి తీరుతుంది. పనికిరాని పిల్లల రూపంలో భగవంతుడు భవిష్యత్తులో బాధలు పడతావు. జాగ్రత్త. జై శ్రీరామ్, జై హనుమాన్.